అమ్మో! ఏదో గట్టిగానే దంచుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి. పిల్లలకి పట్టే ఉగ్గు. చేదుమందు అని కూడా అంటారు. పిల్లలకి స్నానం చేసిన రోజు మనం చేదుమందు పడుతూ ఉంటాం కదండీ! అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి ఏమేం కావాలో చూద్దాం వచ్చేయండి. దుంపరాష్ట్రం, శొంఠి, దగ్గు తుమ్మకాయ, వస, కరక్కాయ, మిరియాలు, వాము, సనమనాకు. చూశారు కదండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా దంచుకోవాలి. ఇవన్నీ కొంచెం గట్టిగా ఉండడం వల్ల బ్లెండ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ముందుగా ఇలా నేను చూపిస్తున్నలాగా ఒక్కొక్క ఐటెం మంచిగా దంచుకొని పక్కన పెడితే తొందరగా బ్లెండ్ అయిపోతుంది. మీకు కావాలంటే ఇలా దంచుకున్న వాటిని డ్రై రోస్ట్ కూడా చేసి అప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ కింద బ్లెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అన్ని ఐటమ్స్ని దంచుకొని అప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఇలా బరకగా కాకుండా మీకు వీలైనంతసేపు మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడో కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఏదైనా క్లాత్ తీసుకొని వస్త్రకాలకం మెథడ్ యూస్ చేసుకొని మనం పౌడర్ ఫామ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇది ఒక క్లాత్లో వేసి మీకు ఎవరికైనా వస్త్రకాలికం ఎలా చేయాలో తెలియకపోతే నా పాత వీడియోలో కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం చేస్తున్నప్పుడు పౌడర్ ఫామ్ అంతా మనకి ప్లేట్లో వచ్చేస్తుందండి. వరకగా ఉన్నది మాత్రం మనకి క్లాత్లో మిగిలిపోతుంది. దాన్ని వేస్ట్ చేయక్కర్లేదండి. పెద్దవాళ్ళకి స్టమక్ పెయిన్ వచ్చినా లేదా ఎక్కువగా దగ్గుగా ఉన్నా ఇది గోరువెచ్చని నీళ్ళలో వేసి కలుపుకి తాగితే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది, తొందరగా తగ్గిపోతుంది కూడా. అలాగే మెత్తగా ఫామ్ అయినంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పిల్లలకి స్నానం చేసిన రోజు చేదుమందు ఎంత తీసుకుంటామో అంత తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో కానీ పాల్లో కానీ లేదా చిటికెడు ఆముదం కూడా వేసి పిల్లలకి పడితే చాలా మంచిదండి. ఇప్పుడు డ్రాప్స్ వాడే కన్నా ఇలా పాతకాలం పద్ధతిలో మందు చేసి పడితే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.